నగరంలోని స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు ఈషా ఫౌండేషన్ సభ్యులు వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 25, 26 తేదీలలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు పురుషులకు వాలీబాల్, మహిళలకు త్రోబాల్ నిర్వహిస్తున్నట్లు, ఇది గ్రామీణ యువతీ యువకులకు ప్రోత్సాహకాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా భారతదేశపు అతిపెద్ద గ్రామీణ క్రీడా ఉత్సవం అని తెలియజేశారు. ఇందులో విజేతలకు భారీ ప్రైజ్ మనీ ఉందని, తదనంతరం విజేతలకు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం ఉంటుందని, కావున నెల్లూరు జిల్లాకు చెందిన గ్రామీణ యువతీ యువకులు పాల్గొన్నారు. వివరాల కోసం 9246424773 నంబర్ని సంప్రదించాలని, రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తేజస్, అలేఖ్య, మహేష్, గౌరీ, వరుణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు తేజస్. నేను ఈషా ఫౌండేషన్ వాలంటీర్ని. మన ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 18వ ఈషా గ్రామోత్సవం జరుగుతూ ఉంది. ఈ పోటీలు మొదట్లో తమిళనాడు, కేరళ వరకే స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం దేశంలో 10 రాష్ట్రాల్లో ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ పోటీలు పల్లెల నుంచి ఎంకరేజ్ చేయడానికి, టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళ ఆరోగ్యం, తర్వాత స్నేహభావం పెంచడానికి ఈ పోటీలు నిర్వర్తించబడుతూ ఉంది. ఇది పార్టిసిపేట్ చేయడానికి లేడీస్కి అయితే త్రోబాల్, జెంట్స్కి అయితే వాలీబాల్. ఇది విలేజెస్ నుంచి ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు. దీంట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది నెంబర్ మేము ఇస్తాము, దాంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మేము వేరే చిన్న చిన్న పోటీలు కూడా పెడుతుంటాం. అంటే మ్యూజికల్ చైర్స్, ముగ్గుల పోటీలు కూడా ఉంటుంది. ఇది ఆదివారం పూట ఉంటుంది, వచ్చే ఆదివారం. దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. వీటికి కూడా బహుమతులు ఉంటాయి. వాలీబాల్, త్రోబాల్ కూడా ఇది మనకి జిల్లా స్థాయిలో జరుగుతుంది. ఇక్కడ కూడా పోటీల్లో మనకి బహుమతులు ఉంటాయి. మొదటి ప్రైజ్ 10,000, తర్వాత 7, 5, 3 ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ గెలిచిన వాళ్ళని మేము తిరుపతికి తీసుకెళ్తాం. అక్కడ అన్ని జిల్లాల్లో గెలిచిన టీమ్స్ వస్తాయి. అక్కడ గెలిచిన వాళ్ళకు కూడా బహుమతులు ఉంటాయి. అక్కడ గెలిచిన తర్వాత మేము కోయంబత్తూరులో మొత్తం సద్గురు సమక్షంలో మొత్తం అన్ని గెలిచిన టీమ్స్, అన్ని రాష్ట్రాల్లో గెలిచిన టీమ్స్ అక్కడికి వచ్చి అక్కడ ఆడతారు. అక్కడ గెలిచిన వాళ్ళకి బహుమతి 5 లక్షలు, తర్వాత 3, 2, 1 లక్ష ఆ విధంగా ఉంటుంది. దీన్ని నమోదు చేసుకోవడానికి మాకు కాల్ చేస్తే మీకు సరిపోతుంది. నా నెంబరు 9110530166. దీనికి మనకి రేపు మా ఇనాగరేషన్కి ఎమ్మెల్యే గారు వస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు వస్తున్నారు. నేను చెప్తాను. అందరికీ నమస్కారం. మనకి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల రేపు ఎల్లుండి 25, 26 తేదీల్లో ఈషా 18వ గ్రామోత్సవం ఇక్కడ జరుగుతుంది. ఈ పోటీలు మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి కూడా పంచాయతీ టీంలు వస్తాయి. వాలీబాలు, అలాగే త్రోబాల్, లేడీస్కి త్రోబాల్ ఉంటుంది, వాలీబాల్కి పురుషుల వరకు వాలీబాల్ ఉంటుంది. దీనికి ఇప్పటి వరకు 40 టీంలు వాలీబాల్లో మెన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అట్లాగే త్రోబాల్లో ఉమెన్స్ 20 టీమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది రేపు మార్నింగు 10 గంటలకి మన గౌరవ రూరల్ ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేస్తారు. అలాగే ఈ టీంలన్నీ కూడా ఇంతకుముందు ఉన్న టీంలు కూడా ఉంటాయి. ఇది క్లస్టర్ లెవెల్ అంటారు. జిల్లా స్థాయి వరకు మండలాల్లో ఉన్న పంచాయతీ టీంలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు దీనికి పార్టిసిపేట్ చేయడానికి అర్హులు. వీళ్ళు ఇక్కడ గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అట్లాగే గెలిచిన 2 టీంలు కూడా డివిజన్ లెవెల్, అంటే మన స్టేట్ లెవెల్ అన్ని డిస్ట్రిక్ట్స్ పార్టిసిపేట్ చేసే టోర్నమెంట్ తిరుపతిలో ఉంటుంది కాబట్టి తిరుపతిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అట్లాగే అక్కడ గెలిచిన వాళ్ళ టీంలు కూడా నెక్స్ట్ స్టేట్ లెవెల్కి కోయంబత్తూరులో సద్గురు గారి సమక్షంలో ఈ స్టేట్ లెవెల్లో టోర్నమెంటు, అన్ని స్టేట్స్ పార్టిసిపేట్ చేసే టోర్నమెంట్ జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ బుచ్చిరెడ్డిపాలెంలో చాలా గ్రాండ్గా చేసాము. అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ సహకరించి సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ టీంలు కూడా మంచి టీంలు అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. అంతా కూడా స్పోర్ట్స్మెన్షిప్తో ఆడి టోర్నమెంట్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే ఫన్ గేమ్స్ కూడా ఉంటాయి. అట్లాగే ఈషా నుంచి వాలంటీర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ 2 రోజులు కూడా పండగ వాతావరణం ఉంటుంది. అందరూ కూడా వచ్చి ఆనందించాల్సిందిగా కోరుచున్నాం.